ఒక ఊర్లో ఒక పేదవాడు ఉండేవాడు. అతడు కూటికి పేదవాడే అయినా అతనిలో భక్తికి మాత్రం ఏమాత్రం లోటు లేదు. కూలీ నాలి చేసి వచ్చిన దానితో సంతృప్తి చెందుతూ చాలా సంతోషంగా జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. అలా ఆ ఊర్లో వారందరికీ అతడంటే అభిమానం ఏర్పడింది. దైవానుగ్రహం వల్ల నాకు ఈరోజు ఈ పని దొరికింది, దైవానుగ్రహం వల్ల నేను ఈ పనిని సక్రమంగా పూర్తి చేయగలిగాను, దైవానుగ్రహం వల్ల నేను ఈరోజు ఇంత సంపాదించగలిగాను, ఇలా అన్ని దైవానుగ్రహం వల్లే అనుకుంటూ ఉండేవాడు ఆ పేదవాడు. ఒకరోజు రాత్రి భగవన్నామ స్మరణ చేస్తూ ఇంటి బయట కూర్చున్నాడు. ఇంతలో కొంతమంది దొంగలు అటుగా వస్తూ వాళ్లకు మూటలు మోయడానికి ఒక మనిషి కావలసి వచ్చి ఈ పేదవాడిని పిలిచారు. నిజానికి వారు దొంగలని ఈ పేదవాడికి తెలియదు. అలా తీసుకువెళ్ళి వాళ్ళు ఒక ఇంటిలో దొంగలించిన నగల మూటను వాడి నెత్తి మీద పెట్టి తమతో రమ్మన్నారు. ఇంతలో అటువైపు రాజభటులు రావడం చూసి ఆ దొంగలు పారిపోయారు. రాజభటులు నెత్తిన మూటతో ఉన్న ఈ పేదవాడిని చూసి వీడే అసలైన దొంగ అని తీసుకొని పోయి కారాగారంలో బంధించారు. మర్నాడు విచారణకు అతడిని రాజుగారు వద్దకు తీసుకొని వెళ్ళారు. ఈ విషయం తెలిసి ఊళ్ళో వాళ్ళందరూ వచ్చి రాజుగారితో, మహాప్రభు, ఇతను మా అందరికీ తెలుసు, చాలా మంచివాడు, పైగా పేదవాడు, గొప్ప భక్తుడు కూడా, కానీ దొంగ మాత్రం కాదు అని చెప్పారు. అది విన్న రాజుగారు పేదవాడితో, నీవు చెప్పుకోవలసింది ఏమైనా ఉందా అని అడిగాడు. దానికి ఆ పేదవాడు, ప్రభు, దైవానుగ్రహం వల్ల నేను రాత్రి ఇంటి బయట కూర్చున్నాను, దైవానుగ్రహం వల్ల దొంగలు అటుగా రావడం జరిగింది, అదే దైవానుగ్రహం వల్ల వాళ్ళు తమ వెంట తీసుకొని పోయారు, దైవానుగ్రహం వల్ల దొంగలించిన నగల మూటను నా నెత్తిన పెట్టారు, దైవానుగ్రహం వల్ల మీ భటులు నన్ను దొంగ అనుకొని కారాగారంలో బంధించారు, దైవానుగ్రహం వల్ల ఇప్పుడు నేను మీ వద్దకు విచారణకు తీసుకురాబడ్డాను, అంతా దైవానుగ్రహమే ప్రభు అని చెప్పాడు. ఆ మాటలు విని పేదవాడి యొక్క భక్తికి, అతని యొక్క అమాయకత్వాన్ని చూసి రాజుగారు ఇతను దొంగ కాదని చెప్పి వదిలేశారు. చూశారా, వాడు అంతా దైవానుగ్రహమే అనుకుంటున్నాడు కాబట్టి తనను దొంగలు తీసుకువెళ్ళినప్పుడు అతనిలో భయం కానీ, తన నెత్తిన మూట పెట్టినప్పుడు జంకు కానీ, రాజభటులు కారాగారంలో పెట్టినప్పుడు కానీ దుఃఖం కానీ, విచారం కానీ కలగలేదు. అంతా దైవానుగ్రహమే కదా. ఇప్పుడు చెప్పండి, దైవానుగ్రహం లేకుండా మీ జీవితంలో మీకు ఏదైనా జరిగిందా? హరే కృష్ణ. మీకు ఈ వీడియో నచ్చితే హరే కృష్ణ అని కమెంట్ చేసి మీ యొక్క విలువైన అభిప్రాయాన్ని తప్పకుండా తెలియజేయండి. అందరికీ రిప్లై ఇస్తాను. మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్.